ఆదిత్య రాయ్ కపూర్, సారా అలీ ఖాన్, అలీ ఫజల్, ఫాతిమా సనా షేక్, పంకజ్ త్రిపాఠిల కొత్త హిందీ సినిమా మెట్రో ఇందినో రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల నెట్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 4 కోట్లు వచ్చాయి. టోటల్గా 10 రోజుల్లో మెట్రో ఇందినో సినిమా 42 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. డీసెంట్ కలెక్షన్సే. ఇక ఈ 42 కోట్ల గ్రాస్లో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 36 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 36 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 10 రోజుల్లో. ఇంకా 64 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా కొద్దిగా కష్టమే, అంత రావడం 10 రోజులు అయిపోయింది. మహా అంటే ఇంకో 4 కోట్లు రావచ్చు. సో 60 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టరే. నేనైతే ఇంకా సినిమా చూడాలి. ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి, అందువల్ల ఇది మిస్ అయింది. బట్ నాకు ఇష్టం, మెట్రో పార్ట్ 1 చాలా ఇష్టం నాకు. సో ఇది కూడా చూడాలి, ఖచ్చితంగా చూస్తాను. అది మన మెట్రో ఇందినో, అనురాగ్ బసు డైరెక్షన్లో వచ్చిన సినిమా. రిలీజ్ అయిన 10 రోజుల్లో 42 కోట్ల గ్రాసు, నెట్ కలెక్షన్స్ వచ్చేసి 36 కోట్లు, సినిమా బడ్జెట్ 100 కోట్లు, ఇంకా 64 కోట్లు రావాలి. 4 కోట్లు రావచ్చు తిరిగి. 60 కోట్లు నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. కంటెంట్ వైజ్ బాగుందా లేదా నాకు ఇంకా తెలీదు. ఓకే, బాయ్.